morning, all from Lonavala or Khandala, Lonavala, whatever it is, and welcome back to another day of my All India road trip. I think it's day 12 అనుకుంటా, 12 or 13. ప్రజెంట్ అయితే లోనావాలాలో ఉన్నాను. లోనావాలాలో రూమ్ తీసుకున్నాను. ఇట్స్ ఎ గుడ్ రూమ్. రెనోవేషన్స్ ఏవో అవుతున్నాయి, తక్కువ దొరికింది 1000. 2 nights అయితే బుక్ చేసుకున్నాను. బట్ లోనావాలా ఖండాలా పరిస్థితి చూస్తుంటే ఇంకొక రోజు కూడా ఎక్స్ట్రా ఉండే పరిస్థితి ఉన్నది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్ట్స్ ఉన్నాయి. ఫోర్ట్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే ఎక్కడం దిగడం టైం పట్టేస్తుంది. సో ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం సూపర్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ రోజు నా స్కెడ్యూల్ అయితే మాత్రం లోకల్లో అంటే లోనావాలా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, కార్లా కేవ్స్, బాజా కేవ్స్, విశాపూర్ అంటే నిన్న చూశాను కదా విశాపూర్, దాని పక్కనే ఉంది కానీ టైం కుదరలేదు. విశాపూర్ ఫోర్ట్ అండ్ టికోనా ఫోర్ట్. టికోనా కొంచెం కాంప్లికేటెడ్ ట్రెక్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ అది కాంప్లికేటెడ్ ట్రెక్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ నేను అది స్కిప్ చెయ్యొచ్చు. అలాగే లోకల్లో లోనావాలా లేక్, రాజ్మాచి మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్మాచి అని ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఎంతో ఉన్నది. అది మోస్ట్లీ రేపు వెళ్తాను. అండ్ అలాగే ఆంబి వ్యాలీ అని, ఖండాలా లేక్ అని, చిన్న డ్యామ్ వ్యూస్ ఉన్నాయి. అవి ఈరోజు చూసుకొని, ఈరోజు అయితే మోస్ట్లీ నాకు కంప్లీట్ అవ్వకపోవచ్చు. కర్లా కేవ్స్, బాజా కేవ్స్, విశాపూర్ ఈ 3 అవ్వచ్చు. టికోనా ఫోర్ట్ సంగతి తర్వాత చూస్తాను. సో దట్స్ ఆల్. ఈరోజు స్కెడ్యూల్ అయితే అది. ప్రస్తుతం టైం అయితే 9:30 అయింది. కొంచెం ప్రశాంతంగా పడుకున్నాను, లేట్గా లేచాను. బట్ వన్ మిస్టేక్ ఏంటి అని అంటే ఫోర్ట్స్ విజిట్ చేయాలి అనుకుంటే ఇంత లేట్గా లేస్తే కుదరదు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ అయిపోవాలి. బట్ అక్కడ ఫోర్ట్స్ కూడా 9 o'clock ఓపెన్ అనుకుంటాను. ఏఎస్ఐ అండర్లో ఉన్నాయి కదా, 9 o'clock ఓపెన్ అనుకుంటాను. మోస్ట్లీ నేను విన్నది ఏంటి అని అంటే ఇక్కడ కేవ్స్ కూడా మార్నింగ్ ఐ మీన్ రైనీ సీజన్లోని ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారంట. ఈ వింటర్ సీజన్లో అలా సమ్మర్ అయితే ఇంకా నాకు తెలిసి ఉండదు. ఇక్కడ వర్షాలు పడే టైంలోనే మాన్సూన్ సీజన్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది అట, విత్ ఫాగ్ ఆల్ ఓవర్ ది ఫోర్ట్. చాలా బాగుంటుంది అంట. సో ఎనీవేస్, దట్స్ ఆల్ ఫ్రమ్ ద రూమ్, లోనావాలా రూమ్. లగేజ్ అంతా ఏం క్యారీ చేయట్లేదు, జస్ట్ మై కెమెరాస్ అండ్ నా జాకెట్, టీషర్ట్ కూడా కొంచెం ట్రెక్కింగ్కి వీలయ్యే బ్రీతబుల్ టీషర్ట్ వేశాను. దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ టు ఫస్ట్ నేను విజిట్ చేయబోయేది ఏంటంటే కర్నాలా కేవ్స్ అండ్ బాజా కేవ్స్. కర్నాలా కేవ్స్ ఇక్కడ నుంచి ఒక 8 kilometers ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత బాజా అండ్ విశాపూర్. ఈరోజు కంప్లీట్ అయిపోతే హ్యాపీ. నాకు తెలిసి కంప్లీట్ అయిపోతాయి 3 ప్లేసెస్. టికోనా అండ్ రాజ్మాచి మళ్ళీ రేపు చూడాల్సి ఉంటుంది. దట్స్ ఆల్. లెట్స్ స్టార్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పోహా ఈ హోటల్ దగ్గర తిన్నాను. అండ్ రైట్లో చూస్తే ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర కర్లా కేవ్స్. జస్ట్ 3 kilometers ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. కర్లా కేవ్స్ కి ఎంట్రీ. ఫస్ట్ కేవ్. కేవ్స్ నుంచి టాప్ వ్యూ లోనావాలా సిటీ వైపు. ఇక్కడ క్రౌడ్ ఏంటని చూస్తున్నారా? ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉన్నది, అమ్మవారి గుడికి వస్తున్నారు. కేవ్స్ కి ఎంట్రీ అయితే లెఫ్ట్ నుంచి. ఇది టెంపుల్ అండ్ ఇది కేవ్స్. స్టిల్ ఫైన్ ఇన్ స్ట్రక్చర్. సో దిస్ ఇస్ ద కేవ్. సూపర్ ఉంది కేవ్ అయితే. మధ్యలో ఒక శాంతి స్తూపం అండ్ పైన వుడెన్ స్ట్రక్చర్స్ అండ్ రైట్ సైడ్ స్కల్ప్చర్స్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ పిల్లర్స్తో. స్టోరీ ఏంటంటే ఇవి బుద్ధిస్ట్ కేవ్స్, బిల్ట్ ఇన్ ది ఇయర్ 126 BC. స్కల్ప్చర్స్ చూడండి, టూ మచ్గా ఉన్నాయి. మధ్యలో శాంతి స్తూపం. గట్ దట్ వుడ్ అండ్ స్టోన్తో తయారు చేసిన కేవ్స్.
ఆ గేట్ కనబడుతుంది కదా, ఆ గేట్ అవతల కొన్ని కేవ్స్ ఉన్నాయి. సెమీ సర్కిల్ లో ఉంటది, బట్ అది అక్కడికి నాట్ అలౌడ్, క్లోజ్ చేస్తారు. అండ్ ఇది టెంపుల్ కర్లా కేవ్స్. మెయిన్ కేవ్ అయితే చాలా బాగుంది. ఇది అమ్మవారి టెంపుల్. దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ టాప్. ఇది కర్లా కేవ్ విషయాలు. యాక్చువల్గా కర్లా కేవ్స్ ఏంటి అని అంటే బుద్ధిస్ట్ కేవ్స్. అప్పుడు బుద్ధిస్ట్స్ ఉండేవారు. కన్స్ట్రక్టెడ్ ఇన్ 126 BC. తర్వాత ఏంటంటే ఇక్కడ ట్రేడింగ్ కోసం అరేబియన్ సీలోకి ట్రేడింగ్ కోసం ఈ దారి అంటే వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ కేవ్స్ లో ఉండేవారంట. ఇది దీని సంగతి. స్ట్రక్చర్ అయితే సూపర్ గా ఉంది. నథింగ్ మస్ట్ సీ. ఒకే ఒక కేవ్ సూపర్ గా ఉంది, అది ఆ వెనకాతల గుడి వెనకాతల. నేనేంటంటే లేటర్ ఇయర్స్ లో 16, 17, 18 సెంచరీ, 16 కాదు 17, 18 సెంచరీస్ లో ట్రేడింగ్ కోసం వాడేవారంట. క్రౌడ్ అయితే హెవీగా ఉంది. దట్ అది టెంపుల్ కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ కేవ్స్ కన్నా ఈ లోకల్ చుట్టుపక్కల వాళ్ళు. స్టెప్స్ ఒక 300 స్టెప్స్ ఉంటాయి. స్టార్టింగ్ వచ్చిన డౌట్ వేసింది, ఎందుకంటే కేవ్స్ కి వెళ్ళడానికి ఎంత షాపింగ్ ఉన్నది అంటాను. గుడికి వెళ్ళే వాళ్ళు పూజ సామాన్లు గుడి ఏమైనా ఉందా అని డౌట్ వచ్చింది. గుడి ఉన్నది అమ్మవారిది. పూజ సామాన్లు, ఎవ్రీథింగ్. సో యాక్చువల్ గా ఇక్కడ కనబడుతుంది కదా కొండ, ఈ చివరి వరకు ఉన్నది కేవ్స్ ఉన్నాయి, బట్ అలౌ చేయట్లేదు. అక్కడ టెంపుల్ దగ్గరలో ఎండ్ చేసేస్తున్నారు. టోటల్ 15 కేవ్స్ ఉన్నాయంట. కేవ్స్ విషయాలు అయితే అవి. అండ్ ఇక్కడ కేవ్స్ చూడడానికి వచ్చే వాళ్ళకన్నా అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ బాగా పాపులర్ అమ్మవారేమో, వీర సంథింగ్ పేరు సరిగా ఐడియా రాలేదు. కేవ్స్ విషయానికి వస్తారా, బుద్ధిస్ట్ కేవ్స్ అవి. లేటర్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ట్రేడింగ్ పర్పస్ కోసం. అండ్ ఏమంటారు, ట్రేడింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అరేబియన్ సీ వైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టే చేయడానికి యూజ్ చేసేవారంట ఆ కేవ్స్ రూమ్స్ లాగా. సో దట్స్ ఆల్ ఫ్రమ్ కర్లా కేవ్స్. అండ్ నెక్స్ట్ బాజా కేవ్స్ కి విజిట్ చేయడానికి వెళ్తున్నాం. బాజా కేవ్స్ అయితే 7 kilometers ఫ్రమ్ హియర్. అండ్ ఇషాపూర్ ఫోర్ట్ పక్కనే ఉన్నది. ఇషాపూర్ అంటే నేను లోహగాడికి వెళ్ళాం కదా, అక్కడే. సో లెట్స్ గో. బాజా కేవ్స్ కి వెళ్తున్నా. అండ్ ఇది ఒక 400 స్టెప్స్ ఉంటాయంట. ఇది కూడా బుద్ధిస్ట్ కేవ్స్, సేమ్ కర్లా కేవ్స్ లాగే దీనికి చరిత్ర. ఈ పూణే, ముంబై సైడ్ అంతా మాక్సిమం ఇలా స్కూల్స్ పిక్నిక్ రావాలంటే ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేస్లకు వచ్చేస్తారు. ఏదో ఒక ఫోర్ట్ చూస్ చేసుకోవడం ఎక్కడం. ఫైనల్లీ గైస్, బాజా కేవ్స్ వచ్చేసాం. దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ బాజా కేవ్స్. అవి కేవ్స్ కొన్ని. వైపు లెఫ్ట్ సైడ్ లో చిన్న చిన్న గుహలు, సేమ్ యాజ్ యూజువల్. సెకండ్ బీసీలోని స్టార్ట్ చేసి సెకండ్ ఏడీలో కంప్లీట్ అయిందంట. ఇన్ని వేల సంవత్సరాల క్రితం. సింపుల్ లైక్ కర్లా కేవ్స్ లాగే ఉన్నది, కాకపోతే ఇది అక్కడ ఎలా చేయలేదు, ఇక్కడ ఎలా చేస్తున్నారు కొంచెం ముందుకి. టెంపుల్ కారణంగా 3 prayer halls ఉన్నాయంట. ఇది కూడా సేమ్ ఏంటంటే బుద్ధిస్ట్ కేవ్స్, క్రాంతి స్తూపాలు కానీ. ఇక్కడ కూడా సమ్ ప్రేయర్ హాల్స్ అండ్ రూమ్స్, అకామిడేషన్, చిన్న స్కల్ప్చర్స్, ఆర్ట్స్ ఉన్నాయి, రాక్ కట్ ఆర్ట్స్. సేమ్ ఇది కూడా ఏంటంటే కర్లా లాగే ట్రేడింగ్ టైంలో స్టే చేయడానికి యూజ్ చేసేవారు. ఇంకా కొన్ని ఇన్కంప్లీటెడ్ కేవ్స్ కూడా ఉన్నాయి, చిన్న వాటర్ ఫాల్స్. కానీ ఈ లోనావాలాకు రావాలంటే ఓన్లీ రైనీ సీజన్లో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ బాజా కేవ్స్.
దాని హిస్టరీ కూడా అదే అంతే. బుద్ధిస్ట్ కేవ్స్ తర్వాత ట్రేడింగ్ కోసం స్టే చేయడానికి వాడేవారు. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ పాయింట్, అది చూస్తున్నారు కదా, అది నిన్న మనం వెళ్ళిన లోహాగఢ్ ఫోర్ట్ పక్కనే విసాపూర్ ఫోర్ట్. లోహాగఢ్ మీద కొంచెం, విసాపూర్ కొంచెం ఎత్తే, కాకపోతే ఆ ఫోర్ట్ గోడలు అవి ఉన్నాయి. బట్ ఐఎమ్ సో టైర్డ్. నిన్న ఈరోజు ట్రెక్కింగ్ వెళ్ళేసరికి సీరియస్గా టైర్డ్ అయితే అయిపోయి ఉన్నాను. నిన్న ట్రెక్కింగ్ అండ్ ఈరోజు కొండలు ఎక్కడ, ఈ లోనావాలా ఖండాల అంతా ఏంటంటే కొండలు ఎక్కడ ఒప్పుకున్నంత వరకు ఎక్కడం, తర్వాత ప్లేస్ వదిలి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడం. ఇంకా ప్రస్తుతానికైతే నా కౌంట్లో విసాపూర్ ఫోర్ట్ ఉంది, టికోనా ఫోర్ట్ ఉంది, రాజ్మాచి ఫోర్ట్ ఉంది, తర్వాత లోనావాలా దాటిన తర్వాత రతన్వాడి ఫోర్ట్ ఉంది, తర్వాత ప్రభాల్గఢ్ ఫోర్ట్ ఉంది. నెంబర్ ఆఫ్ ఫోర్ట్స్. కానీ పైన అయితే మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయి ఉన్నాయి ది టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ వచ్చిన తర్వాత. విసాపూర్ ఫోర్ట్కి అదొక చరిత్ర కూడా ఉన్నది. బట్ విసాపూర్కి లోహాగఢ్కి కంబైన్డ్ హిస్టరీ ఉన్నది. రెండు ఆఫ్ కోర్స్ మన మరాఠా రాజా శివాజీ రాజా అండర్లో ఉన్నవే, ఎప్పుడు ఇన్ 17th century. దానికి ముందు బర్హామీస్, లోథాన్స్ వాళ్ళ అండర్లో ఉన్నాయి. 17th centuryలో బాగా పాపులర్ అయ్యాయి శివాజీ రాజా అండర్లో. బట్ లేటర్ డిస్ట్రాయిడ్ బై బ్రిటిష్. పైన ఎటువంటి స్ట్రక్చర్స్ లేవు. ఆ కోట దగ్గరికి వెళ్ళామా, చిన్న చిన్న కొన్ని ఉన్నాయి, అవి చూసామా. నాకైతే ఓపిక నశించిపోయింది తప్ప. 3 రోజులు మొత్తం వాకింగ్, హైకింగ్, ట్రెక్కింగ్.